తెలంగాణ కోసం ఫార్మర్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి సంబంధించి ఒకసారి తెలుసుకుందాం. ఈ ఎగ్జిబిషన్ ఒక ఉద్దేశ్యం ఏంది, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ 2 రోజులు ఎగ్జిబిషన్ పెట్టడానికి కారణం ఏంది? ముఖ్యంగా ఈ సౌర విద్యుత్ అంటే ఏదైతే ట్రాన్స్మిటర్లు ఫార్మర్లు ఉత్పత్తి పెంచడం కోసమో దేనికోసం? మనము గ్రీన్ ఎనర్జీ గురించి, సోలార్ ఉత్పత్తి గురించి, సోలార్లో విద్యుత్ ఉత్పత్తి గురించి 2019లో మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి మనకి స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్తో ఇక్కడ రైతులకి జనవరి 25లో నోటిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత రైతులందరూ అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత ఎలిజిబిలిటీ రైతులకి 0.5 మెగావాట్ నుంచి 2 మెగావాట్ల వరకు మనకి ఈ స్కీమ్లో అప్లై చేయడానికి అవకాశం ఉంది. అలా సుమారు 883 మంది తెలంగాణ మొత్తం మీద అప్లై చేశారు. వాళ్ళందరితోని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సిగ్నేచర్ అయిపోయింది. బట్ వాళ్ళు ముందుకెళ్ళాలంటే వాళ్ళకి ఎలా ముందుకెళ్ళాలి, ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి, ఏమేమి కావాలని ఉద్దేశం అంటే, ఒకటి గవర్నమెంట్ నుంచి ఇచ్చే డాక్యుమెంటేషన్, రెండవది బ్యాంకుల నుంచి వచ్చే లోన్ గురించి కానీ, మూడవది ప్లాంట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ప్యానెల్స్ కానీ, ఇన్వర్టర్స్ కానీ, జనరేటర్స్ కానీ, కేబుల్స్ కానీ ఎక్కడ తీసుకోవాలా, ఎలా తీసుకోవాలి, వాటిని ఎంత తొందరగా సింక్రనైజేషన్ చేసేసి మనం ప్లాంట్ కమెంట్ చేయాలనే ఉద్దేశంలో రైతులకి అవేర్నెస్ తక్కువ ఉంది. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం గురించి మనం టెక్నికల్ నోహౌ, అలాగే మెటీరియల్ రిక్వైర్మెంటు, అలాగే బ్యాంకుల గురించి కూడా ఎలా వాళ్ళు ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో రైతులందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో రేపు ఈ సబ్మిట్ చేయడం జరుగుతుంది. మేమందరం కూడా ఒకరికొకరము ఒక 6-7 మంత్స్ బ్యాక్ వరకు తెలియదు కాబట్టి కొంతమంది రైతులమే ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళం అందరినీ కనెక్ట్ చేసేసి వాళ్ళని వాట్సాప్ గ్రూప్ చేసేసి వాళ్ళ ద్వారా ఒక అసోసియేషన్ ఫామ్ చేసేసి రిజిస్టర్ చేశాము. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 25 సంవత్సరాల వరకు మనము ఈ బిజినెస్లో ఉండబోతున్నాము. కాబట్టి 25 సంవత్సరాల నుంచి ఏమైనా సాధక బాధాలకుంటే ఒక రైతుకి ఒక రైతు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఉద్దేశంగానే ఇది మేము రేపు ఎల్లుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ చేస్తాం, కాన్క్లేవ్ పెట్టుకున్నాం. అంటే ఈ ట్రాన్స్మిటర్లు కావచ్చు, ఫార్మర్లకు సంబంధించి సోలార్ విద్యుత్ పెంచడం కోసమేనా, అంటే దానిలో పరికరాలను వీళ్ళతోని ప్లాంట్లు ఏర్పాటు చేయడం కోసం? ముఖ్యంగా ఒక రైతుకి ముందుగా ఉండాల్సింది ఏంటంటే భూమి ఉండాలి. భూమి ఉన్న తర్వాత రైతు 25 సంవత్సరాల వరకు తను ఆ భూమిని ఈ బిజినెస్ కొరకి వదలగలగాలి. ఈ 2 పారామీటర్స్ ఉన్నప్పుడు తెలంగాణ లాంటి రాష్ట్రంలో, రాజస్థాన్ తర్వాత డెఫినెట్గా సోలార్ పవర్ అవడానికి అంటే రావడానికి స్కోప్ ఎక్కువగానే ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ వయబుల్ అవుతుంది. అలాగే మేము గ్రీన్ ఎనర్జీ కింద రైతులకి మనం అంటే గవర్నమెంట్కి మనం ఇవ్వగలుగుతాం. లెస్ ప్రైస్కి కాన్స్టెంట్గా గవర్నమెంట్కి డిస్కామ్కి మనము పవర్ సప్లై చేయగలుగుతాం. రైతులకు ఏమంటే కంటిన్యూస్గా డిస్కామ్ కొనగలుగుతుంది. అంటే విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ రైతుకి. అలా కాకుండా మనం పర్యావరణ దృష్టిలో కూడా థర్మల్ పవర్ కనుక రెడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా సోలార్ పవర్లో పొల్యూషన్ తక్కువ. అంటే మెయిన్గా రైతులకి ల్యాండ్ సరిపోతుంది. ల్యాండ్ ఉండి తనకి ఒక 15 to 20% మార్జిన్ మనీ పెట్టుకోగలిగే స్తోమత ఉండే ప్రతి రైతుకి ఒక 25 సంవత్సరాల వరకు కంటిన్యూటీ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. మిగతాది గవర్నమెంట్ నుంచి లోన్ కూడా రావడం, గవర్నమెంట్ నుంచి మిగతాది డిస్కమ్ సంబంధించి గవర్నమెంట్లు దీంట్లో చేయగలిగింది ఒకటే చేయగలుగుతున్నారు. ఒకటి, గవర్నమెంట్ కంటిన్యూస్గా మన దగ్గర ఫిక్స్డ్ రేట్కి కొనగలుగుతారు. అంటే మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతుంది. ఒకప్పుడు 7 కిలోమీటర్లు ఉండొచ్చు, 7 రూపాయలు ఉండొచ్చు, ఒకప్పుడు 2 పైసలు 20 పైసలు ఉండొచ్చు. అలా కాకుండా గవర్నమెంట్ మన దగ్గర కంటిన్యూస్గా కొంటారు. అది గవర్నమెంట్ నుంచి వచ్చే మొదటి సపోర్టు. అలాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, రైట్ ఆఫ్ వే గురించి కావచ్చు, లేకపోతే లైన్ వేయడానికి కానీ ఇట్లాంటి వాటికి రెడ్కో కానీ డిస్కామ్ కానీ మనకు సపోర్ట్ చేస్తారు. తర్వాత ఏఎఫ్స్ కింద ఒక రైతుకి 2 కోట్ల వరకు లోన్ తీసుకుంటే ఆ 2 కోట్లకి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏంటంటే ఒక 3% ఇంట్రెస్ట్ సబ్మిషన్ వస్తుంది. అంటే మనకు 9% కనుక మనం ఇంట్రెస్ట్ పే చేస్తే గవర్నమెంటు 2 కోట్లకి 7 సంవత్సరాల వరకు మనకి 3% ఇంట్రెస్ట్ రిబేట్ ఇస్తారు. ఈ రెండే, కొనడం, మనకి ఇవ్వడానికి మనం పెట్టుకోవడానికి సహకరించడం, తర్వాత నాబార్డ్ ద్వారా మనకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ రావడం. ఇది గవర్నమెంట్ ద్వారా వస్తుంది. మనం డెఫినెట్గా రైతులు ముందుకు వచ్చి చేస్తే
మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ఇప్పటివరకు తెలంగాణలో కావచ్చు ఇంకా వేరే రాష్ట్రాల్లో కావచ్చు ఎంతవరకు ఇది నడుస్తూ ఉన్నది ఇట్లా అని? అంటే జనరల్గా సోలార్ బిజినెస్లో సోలార్ కంపెనీస్ ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టి తన వంతుగా ప్రతి పర్సన్ నెట్ మీటరింగ్ పెట్టి సోలార్ ఎనర్జీ ఇస్తున్నారు, మనకి పవర్ జనరేట్ చేస్తున్నారు. అలాగే రైతులు మోటార్లకు కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని చేస్తున్నారు. ఇవి కాకుండా ఇది కొత్త స్కీమ్, అంటే సోలార్ పెద్ద లెవెల్లో లార్జ్ స్కేల్లో కంపెనీస్ చేస్తున్నారు సోలార్ బిజినెస్. ఇంటి మీద పెట్టుకున్న వాళ్ళు ఇల్లు ఓనర్లు చేసుకున్నారు పవర్ వాడడం గురించి, క్యాప్టివ్ కన్జంప్షన్ గురించి. మోటార్స్ గురించి రైతులు చేస్తున్నారు. అలా కాకుండా ఈ స్కీమ్లు ఏంటంటే అలా పెద్ద రైతు బిజినెస్ కాదు, అలా అని చిన్నది ఇంటి మీద ప్యానెల్ పెట్టేది కాదు. ఒక మోస్తరు లెవెల్లో రైతుల సాయం చేయగలుగుతారు కంటిన్యూటీ ఆఫ్ సప్లై గురించి. దీంట్లో తెలంగాణ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, మొత్తం ఎంతమంది రావచ్చు? అంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ముందు అప్లికేషన్స్ కలెక్ట్ చేశారు. అప్లికేషన్ స్క్రూటీ చేసిన తర్వాత 883 మందిని వాళ్ళు క్వాలిఫై చేసిండ్రు. ఈ 883 మంది అప్లికేషన్ ఇచ్చినప్పుడు 5,000 రూపాయలు పే చేశారు. తర్వాత మన ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మనం ₹1,00,000 డిపాజిట్ చేయడం జరిగింది. ఇంకా ముందుకెళ్లాల్సింది లోన్ తీసుకొని మనం ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడం. మార్చిలోపు మనం కమెన్స్ చేయాలి. 2 రోజుల పాటు జరుగుతుంది. 2 days. రేపు నవంబర్ 16, నవంబర్ 17 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రైతులు, అట్లాగే టెక్నికల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, అలాగే మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఎగ్జిబిషన్లో ఇతరత్ర పరికరాలు, రైతు సంబంధించిన పరికరాలు ఏమన్నా ఎగ్జిబిషన్లో పెడతా ఉన్నారు ఏమన్నా? అన్ని రకాలుగా పరికరాలు పెడుతున్నాము. ప్లాంట్కి కావాల్సిన వాళ్ళని పెద్దవాళ్ళందరినీ ఇన్వైట్ చేశాము. అన్ని మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళందరూ వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.